భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. నగరమంతా భీకరంగా వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో జడివాన కురుస్తుంది. బలమైన ఈదురుగాలులతో వాన కుమ్మరిస్తుంది. నగరంలో చాలా చోట్ల భారీ వర్షం బీభత్సం సృష్టిస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రోడ్ల మీదకి వరద పోటెత్తుతుంది. రోడ్డు కూడా కనిపించినంతగా వాన కుమ్మరిస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కుండపూత కురుస్తుంది. అబిడ్స్, తార్నాక, సికింద్రాబాద్, హయత్ నగర్, ఎల్పీ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో వాన దంచ కుడుతుంది. ఇక గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మెహదీపట్నం, అత్తాపూర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మధురా నగర్ ప్రాంతాల్లోనూ జోరు వాన పడుతుంది. భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. నగరమంతా భీకరంగా వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో జడివాన కురుస్తుంది. బలమైన ఈదురుగాలులతో వాన కుమ్మరిస్తుంది. నగరంలో చాలా చోట్ల భారీ వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గత 2 గంటల నుంచి వాన దంచి కొడుతుంది. మరో 2-3 గంటలు కూడా ఇదే వర్షం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? హైడ్రా, జిహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు చేపడుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? పూర్తిగా హైదరాతో పాటు జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2 గంటలుగా భారీ వర్షం కురుస్తోంది హైదరాబాద్ నగరంలో. హైదరాబాదే కాకుండా హెచ్ఎండిఏ పరిధిలో భారీగా వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం ఇది. ఆ వర్షానికి పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోవడమే కాకుండా రేపటి నుంచి వరుస హాలిడేస్ ఉండటంతో వాళ్ళ సాయంత్రానికి షాపింగ్ కు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడ ట్రాఫిక్ లో చిక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఐటీ ఏరియా మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఇటు కాజాగూడ నుంచి మొదలుకుంటే ఎల్బీ నగర్ వరకు పూర్తిగా జామ్ అయింది. ఓల్డ్ సిటీలో కూడా జామ్ అయింది. లింగంపల్లి నుంచి షామీర్పేట వరకు, అల్వాల్ నుంచి ఓల్డ్ సిటీ వరకు పూర్తిగా జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికెక్కడ రోడ్ల పైన
మోకాళ్ళ లోతు వరకు జామైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే సెంటర్ ఆఫ్ ద హైదరాబాద్ లో పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ తో పాటు ఇతర ప్రాంతాలన్నీ కూడా జలమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా ఈ సహాయక చర్యలు చేసేటువంటి వారు ఎవరు కూడా కనిపించడం లేదు. ఎక్కడికెక్కడ ఒకవేళ ఈ నీళ్లు ఎక్కువగా వస్తే పూర్తిగా వాటికి సంబంధించినటువంటి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది. బలమైన ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం మరో 2 గంటల పాటు దంచుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. 6:10 ప్రారంభమైనటువంటి వర్షం 10:30 వరకు పడుతుందనేటువంటిది వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ఆకాశం పైకి ఒక నల్లటి పక్షిలాగా వచ్చినటువంటి మబ్బు ఒక్కసారిగా హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది. ఇంకా వర్షం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా సహాయక చర్యలు కనిపించడం లేదు. తూతు మంత్రంగా ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు మాత్రమే అక్కడక్కడ కనిపిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీసులు గతంలో అనేక సార్లు మనం టీవీ ద్వారా విజ్ఞప్తి చేశాం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ట్రాఫిక్ జామ్ అయినా, ఐటీ అంతా అభివృద్ధి చెందిన, అంత రష్ ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా రోడ్లపైకి వచ్చేటువంటి వారు. ఇవాళ ఎవరికి వాడే యమునా తీరిన పరిస్థితి. ట్రాఫిక్ నంతా గాలికి వదిలేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండటం, ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన పట్టించుకోకపోవడం, ఎవరి పైరవులు వాళ్ళు చేయడం, సామాన్య మానవుని పరిస్థితి మాత్రం అరణ్య రోదనలాగా కనిపిస్తోంది. పూర్తిగా వర్షపు నీటిలో మునిగిపోయినటువంటి నగరం తడిసి ముద్దైంది. ఇంటికి చేరాలనుకున్నటువంటి వారు ఎవరు కూడా తడవకుండా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించేందుకు కారులో ఉన్నటువంటి వారు సైతం పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మోకాళ్ళ లోతు నీళ్లు ఆగిపోవడంతో కార్లన్నీ కూడా వాటర్ లో జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ట్యూషన్ తీసుకోవడానికి ట్రాఫిక్ లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా సరిపోవడం లేదు. ఇక మొత్తం మారేడుపల్లి, బోయినపల్లి, వార్సిగూడ, అడ్డగుట్ట, సికింద్రాబాద్ నుంచి మొదలుకుంటే హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, అంబర్పేట వరకు, పెద్దంబర్పేట వరకు భారీ వర్షం కురుస్తోంది. ఇటు ఓల్డ్ సిటీలో సైతం వర్షం బీభత్సంగా దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు న్యూ సిటీలోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, కొండాపూర్ నుంచి మొదలుకుంటే అటు సికింద్రాబాద్ వరకు భారీగా వర్షం పడుతోంది. నలుమూలల సిటీలో ఎక్కడ చూసినా వర్షం దంచి కొడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు ప్రధానంగా ఇక్కడ అక్కడ లేదు. రెగ్యులర్ గా తిరిగేటువంటి రూట్స్ లలో కూడా పూర్తిగా జామ్ అయింది. హైదరాబాద్ నగరం అంతా కూడా 1 గంట సేపు ఆగిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 6 గంటలకు మొదలైనటువంటి వర్షంతో 7 గంటల నుంచి ట్రాఫిక్ జామ్ మొదలైంది. ఇప్పుడు 9:30, 10 గంటల వరకు కూడా ఇది క్లియర్ అయ్యేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఎక్కడికెక్కడ పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, బేగంపేటలో మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. ఇంతకుముందు ఐక్య దగ్గర ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ ఇవాళ మనకు అమీర్పేటలో కనిపిస్తోంది. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు మాత్రం ఎక్కడా సహాయక చర్యల్లో కనిపించడం లేదు. ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు మాత్రం 1-2 ఉన్నటువంటి హోంగార్డులు, కానిస్టేబుల్ మాత్రమే అక్కడ కనిపిస్తున్నారు. మిగతా చోట్ల ఎక్కడా పోలీసులు కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉత్తల్ నుంచి మొదలుకుంటే గచ్చిబౌలి వరకు, గోల్కొండ నుంచి మొదలుకుంటే ఇటు లింగంపల్లి వరకు భారీగా వర్షం. దీంతో ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మా నగరవాసులు ఎవరైనా ఇళ్లలో ఉన్నటువంటి వారు బయటకు రావద్దు అనేటువంటి హెచ్చరికలను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా భయంకరమైనటువంటి వర్షం కురిసింది. ఈ ఈదురుగాలులతో ఎక్కడికక్కడ చెట్లు రోడ్ల మీద విరిగి పడిపోయినటువంటి సికింద్రాబాద్ లో 4 చోట్ల చెట్లు విరిగిపోయి వాహనాలపై పడినటువంటి పరిస్థితి. వాహనాలు ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం పడుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్, వరంగల్ రహదారిపై కూడా పూర్తిగా రాకపోకలు ఆగిపోయాయి. రోడ్ల మీదకి వస్తున్నటువంటి వాహనాలతో మరింత ట్రాఫిక్ జామ్ జరుగుతూ ఉంది. ఇటు పంజాగుట్ట ఏరియాలో దాదాపు 2 గంటల వరకు వర్షం తగ్గి ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా బేగంపేట నుంచి అయితే ఇటు జూబ్లీ హిల్స్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఐటీ ఏరియాలో ఎప్పటిలాగా ఉండేటువంటి క్షణ మామూలే. మనకు ఐక్యా నుంచి మొదలుకుంటే కేబుల్ బ్రిడ్జ్ మీదుగా రోడ్ నెంబర్ 45 నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మీదుగా ఇటు క్యాన్సర్ హాస్పిటల్ రూట్ కావచ్చు, అటు ఎల్బీ ప్రసాద్ రూట్ కావచ్చు, పూర్తిగా ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. బానెట్ కూడా కనడం లేదు. ట్రాఫిక్ లోనే ఆగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పోలీసుల వైఫల్యం, వాతావరణ శాఖ హెచ్చరికలు జాపించినప్పటికీ జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం. అయితే భాస్కర్, అంటే ఒకవైపు ట్రాఫిక్ కష్టాలు ఇలాగా ఉంటే ఇంకా వర్షం కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇంకా 10:30 వరకు కూడా వర్షం ఇలాగే కంటిన్యూ అయితే ఇటు లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? అక్కడ హైడ్రా ఏమైనా చర్యలు చేపట్టిందా? జిహెచ్ఎంసీ చర్యలు చేపట్టిందా లేదా? జిహెచ్ఎంసీకి హైడ్రాకు మొదటి నుంచి కోఆర్డినేషన్ లేదు. కేవలం జిహెచ్ఎంసీ అధికారులు వసూలు చేయడానికి, హైడ్రా అధికారులు కూల్చివేయడానికి మాత్రమే నగరంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేదు. నాలాలు పూడ్చుకుపోయాయి. పూర్తిగా నాలాల పైన ఇల్లు కట్టారని వచ్చినటువంటి హైడ్రా ఇక్కడ విఫలమవుతోంది. జిహెచ్ఎంసీ అధికారులు వసూళ్ల పనుల్లో మునిగిపోతున్నటువంటి నేపథ్యంలో
కనీసం ఈ మాన్సూన్ వచ్చినటువంటి సందర్భంలో కనీసం ఎట్లాంటి కార్యాచరణ చేయాలన్నటువంటి ఇంతవరకు ఒక రివ్యూ మీటింగ్ కానీ కోఆర్డినేషన్ మీటింగ్ కానీ గతంలో పోలీస్ శాఖకు ఇతర జిహెచ్ఎంసీతో పాటు అన్ని రకాల విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూస్ జరిగేటువంటి అవకాశం ఉండేది. దురదృష్టవశాత్తు మనకు రాష్ట్రంలో హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీలో చక్కర్లు కొడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు జల్సాల్లో తేలియాడుతున్నారు. దీంట్లో హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడ కనిపించడం లేదు. పూర్తిగా ఇదంతా పోలీసులు ఇటు పాలకుల నిర్లక్ష్యంతోనే ఇది జరుగుతా ఉంది. ఇంకా నగరవాసులు 3 గంటల పాటు ఈ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కొని నరకయాత్ర అనుభవించాక తప్పేటువంటి పరిస్థితి దాన్ని తప్పించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.